15వ ఆర్థిక సంఘం నిధులతో 10,67,00,000 127 పనులు 2021-22 సంవత్సరం 22-23 సంవత్సరంలో కూడా ఖర్చు పెట్టాల్సిన నిధులు కూడా గత ప్రభుత్వం ఖర్చు పెట్టల. రోడ్లైలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు కార్పొరేషన్ వాళ్ళకి చెప్పి ఈ పనులన్నీ ప్రారంభించాలా, పూర్తి చేయాలని చెప్పి ఈరోజు మరి దేవుని కడపలో గౌరవ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా గౌరవ కార్పొరేటర్ గారు సుబ్బారెడ్డి గారు, కమిషనర్ గారు, అడిషనల్ కమిషనర్ గారు కృష్ణారెడ్డి గారు, మరి మా తోటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ మీ సమక్షంలో ఈరోజు ఇప్పుడే ప్రారంభోత్సవం చేసిన విషయాన్ని మీరు అందరూ చూసినారా? ఎన్నికలప్పుడు వచ్చినాం, ఇక్కడే మా శ్మశానానికి రోడ్డు లేదని చెప్పినారు. రోడ్డు వేయిస్తామని చెప్పి ఆ రోజే శాంక్షన్ చేయించినాం 23 లక్షల రూపాయలతో. ఇంటర్నల్ రోడ్డు కూడా ఉందా దీంట్లో ఎస్సీ గారు? ఇంటర్నల్ రోడ్డు ఉంది దాని కింద, ప్లస్ ఈ రోడ్డు. ఇన్ని ఏళ్ల నుంచి ఎవరన్నా పట్టించుకున్నారమ్మా? మరి ఈరోజు మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక నిధులు తీసుకొని వచ్చి ఇవన్నీ కూడా శాంక్షన్ చేయించినాం. ఇంకా ఈ ఊర్లో చాలా చోట్ల రోడ్ల డిమాండ్ ఉంది. ఇవన్నీ కూడా నిధుల కొరత ఉంది, డబ్బులు లేవు. గత ప్రభుత్వం అప్పుల పాలు చేసిపోయింది, రాష్ట్రాన్ని లూటీ చేసేసినారు. ఈరోజు పేపర్లో చూసినారా? డబ్బులు కట్టలు కట్టలు, ఆంధ్రజ్యోతి పేపర్లో చూడండి, కట్టలు డబ్బు గత ప్రభుత్వం మద్యం కుంభకోణం చేసి ప్రజల నుంచి పీల్చి కట్టలు డబ్బులన్నీ దాచిపెట్టుకునింది. అవన్నీ వీడియో తీసేయారట. వీడియో తీసి పాత ముఖ్యమంత్రి గారికి ఇదో ఇంత డబ్బు వచ్చిందని ప్రతిరోజు చూపించాలట. వాళ్ళు ఫోన్లలో ఉంటే ఆ ఫోన్లన్నీ పగలగొట్టేశారు. ఓడిపోతానే పగలగొట్టిన ఫోన్లన్నీ మళ్ళా డేటా రిట్రైవ్ చేసి ఈ వీడియోలు చూస్తుంటే గత ముఖ్యమంత్రి గారికి వాళ్ళ మనుషులు మద్యం కుంభకోణంలో తెచ్చిన డబ్బులన్నీ చూపిస్తాంటారు వీడియోలో. ఈరోజు ఇంత వసూలు చేశాం అని ప్రతిరోజు చూపించేవాళ్ళు. ఈ విధంగా అవినీతి చేసిన వ్యక్తులకు 5 సంవత్సరాలు అధికారం ఇచ్చినాం మనం.